మరోవైపు చూస్తే పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ట్రిపుల్ పి చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ అంతర్జాతీయ వేదికల్లో తమకు భంగపాటు గురించి తొలిసారిగా పెదవిప్పారు. ఐరాసాలో కశ్మీర్ సమస్యను లేవనెత్తడానికి ఇస్లామాబాద్ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయని బహిరంగంగా అంగీకరించారు. న్యూయార్క్లోని యుఎన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బిలావల్ భుట్టో మాట్లాడారు. కశ్మీర్ విషయంలో తమ వాదనను ఆలకించేవారే కరువయ్యారన్నారు. పహల్గామ్ దాడి తర్వాత ఇండియా జరిపిన దాడులపై ప్రపంచ దేశాల్లో తమ వాదన వినిపించేందుకు పాకిస్తాన్ బృందం అమెరికా వచ్చింది. బిలావల్ భుట్టో ప్రస్తుతం అమెరికాలో తమ వాదన వినిపించేందుకు ప్రయత్నిస్తున్నా కూడా అక్కడ పాకిస్తాన్ వాదనకు మద్దతిచ్చేవాళ్లే కరువు కావడంతో పార్లమెంటరీ ప్రతినిధి బృందం విస్తుపోయింది. భుట్టో ప్రతినిధి బృందం ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్, జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు ఫిలేమోన్ యాంగ్, భద్రతా మండలి అధ్యక్షురాలు క్యారోలిన్ రోడ్రిగ్స్ బిర్కెట్లను కలిసింది. భద్రతా మండలిలోని 4 శాశ్వత సభ్యత్వాలు ఉన్న దేశాల సభ్యులు, అలాగే శాశ్వత సభ్య దేశాల ప్రతినిధులతో కూడా పాక్ బృందం చర్చించింది. బుధవారం పాకిస్తాన్ బృందం వాషింగ్టన్ డీసీలో ఉండనుంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం హాజరవుతుంది. దీనికి ఇక పాక్ తీరును శశి థరూర్ బృందం ఎండగట్టనుంది. ఈ బృందంలో సర్ఫరాజ్ అహ్మద్, గంటే హరీష్ మాథూర్, శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, తేజస్వి సూర్య, మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధు వంటి రాజకీయ రంగాలకు చెందిన ఎంపీలున్నారు. While we do have a ceasefire on the one hand, and we have one party saying we want to engage in dialogue and diplomacy, we have the other party says this is not a ceasefire, this is a pause. That is making one aggressive statement after another. The most recent statement that Mr. Modi made was that a specific message to the youth of Pakistan, that eat bread or you can eat my bullet. That doesn't sound like a man of peace. Having said that, I would like to differentiate between his public posturing and what I believe is in the interest of our two countries. Obviously, we've all come here and engaged on this mission with the hope that by engaging international partners, just as they convinced Mr. Modi to agree to a ceasefire, they perhaps can convince the Modi government to agree to a comprehensive dialogue. If we do engage in a comprehensive dialogue, that is the only viable path, not only to peace, but actually for us to solve our issues. There's no military solution to Kashmir. There's no military solution to terrorism. There shouldn't be a military solution to our water dispute. So that's the only worthwhile path to follow. ఇదే అంశానికి సంబంధించి విశ్లేషణ అడుగుదాం. బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. సార్, ముఖ్యంగా అంతర్జాతీయ వేదికలపై అంటే ఎక్కడ అడుగు పెట్టినా భంగపాటు తప్పట్లేదు పాకిస్తాన్కి. ఇప్పుడే ఇంత క్రితమే మనం చర్చించుకున్నాం. దాదాపు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తూనే ఉంది, కానీ ప్రతి చోట ఇండియాకు మద్దతు వస్తూనే ఉంది. అండ్ పాక్ వాదన వింటలేదు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి స్వయంగా బిలావల్ భుట్టోనే చెప్పడం జరిగింది. ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ దీన్ని? తప్పుడు వాదన ఉంటే ఎవరు వినరని దీన్ని బట్టి అర్థం అవుతుంది. అవునండి, న్యాయం ధర్మం ఎటువైపు ఉందో అది ఇవాటికైనా గెలుస్తుంది. దేర్ హై మగర్ అంధేర్ నహి అని పాకిస్తాన్ మొదటి పిఓకే నుంచి మొదలుకొని అసలైన కాశ్మీర్, మనకు ఆధీనంలో ఉన్న కాశ్మీర్ విషయంలో కూడా చాలా సార్లు ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది కూడా. అప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు. భుట్టో కాని నుంచి కాదు, అంతకంత మొట్టమొదటి రియాకత్ అలీ ఖాన్ నుంచి ఆయూబ్ ఖాన్ నుంచి మొదలు పెడితే అందరూ కూడా దీన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కూడా ఇప్పటికి కూడా. కానీ ఎందుకు సక్సెస్ కావడం లేదంటే మనం 1960s లో మనకి 66 లో మనం ఏదైతే సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుంటామో అప్పుడు ఏమన్నారు, మధ్యవర్తిత్వం ఎవరిది అవసరం లేకుండా IMF మధ్యవర్తిత్వంతో మనం ఆ జలాల ఒప్పందం కుదుర్చుకున్నాం. అప్పుడు కూడా చెప్పాం పాకిస్తాన్ మాటికి జమ్మూ కాశ్మీర్ విషయం తీయొద్దని చెప్పి మళ్ళీ తీస్తూనే ఉన్నారు వాళ్ళు. అంటే దాన్ని రావణ కాష్టంలో రగిలిస్తున్నారు. అందుకనే బిలావల్ భుట్టో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు మీరు సైన్యం చేతిలో ఉన్నారా, సైన్యం మీ చేతిలో ఉందా కదా. కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు అన్నారు కదా కుక్క తోక వంకరే. కానీ ఇక్కడ ప్రభుత్వం నడపాల్సింది రాజకీయ నాయకత్వం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. మనలాగానే వాళ్ళు కూడా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నారు. ఇస్లామిక్ కంట్రీని ప్రకటించుకున్నా కూడా ప్రజాస్వామ్య దేశంగానే ఉంటుంది అనుకున్నా కొద్దిసేపటికి. కానీ వాళ్ళు ఏం చేస్తున్న పని ఏంటి, ఎప్పుడు కూడా చూడండి రాజకీయ నాయకత్వం బలంగా మారుతున్న క్రమంలో సైన్యం దాని ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. బిలావల్ భుట్టో తాతనే ఒక మంచి ఉదాహరణ మనకు కదా. సైన్యము ఆయనను కూడా చంపేసింది కదా ఒక రకంగా చెప్పిన భుట్టోను. అట్లానే సైన్యం మీద ఆధిపత్యం సైన్యానికి ఉందంటే అది కూడా లేదు కదా పాకిస్తాన్ లో.
సైన్యం మీద ఆధిపత్యం తీవ్రవాదులు ఉన్నది. అందుకనే దీన్ని సరిగ్గా గ్రహించిన ఏదైతే బెలూచిస్తాను తీవ్రవాదులే కావచ్చు, కానీ వాళ్ళు సరైన న్యాయం చేస్తున్నారు, ముగ్గురిని తరిమి కొడుతున్నారు. చూస్తున్నారు కదా మీరు. అది కాకుండా సింధు పంజాబ్ ప్రాంతం నుంచే రాజకీయ నాయకత్వం కానీ సైనిక నాయకత్వం కానీ అక్కడ వస్తున్నది. కానీ మిగతా ప్రాంతాల నుంచి సైనిక నాయకత్వం వస్తలేదు, రాజకీయ నాయకత్వం అంతకంటే వస్తుంది. అందుకని బెలూచ్ ప్రజలు కానీ అటుపక్క ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్న 4 జిల్లాల ప్రజలు కానీ ఇవాళ సింధు పంజాబ్ ప్రాంత ప్రజాప్రతినిధుల పట్ల అట్లాగే సైన్యం పట్ల చాలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకని చూడండి, ఇప్పుడు పాకిస్తాన్ 4 ముక్కలే ప్రమాదం వాళ్ళకి ప్రమాదం, మనకు కాదు ఉన్నది అంటున్నాను సార్. పైగా బిలావల్ భుట్టో చెప్తున్న దాన్ని బట్టి చూస్తే కనుక తమ వాదన ఎవరు వింటలేదు అంతర్జాతీయ వేదికలపై సైతం. అంతేకాకుండా కాశ్మీర్కి సంబంధించి మాట్లాడుతుంటే పట్టించుకోవట్లేదు అంటారు వాళ్ళు. అంటే అసలు ఎట్లా మాట్లాడతారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే కశ్మీర్ ఒప్పందాన్ని సరిగ్గా పరిశీలిస్తే బిలావల్ భుట్టో 3వ తరం రాజకీయ నాయకుడు, పిపిపి అధ్యక్షుడు, వాళ్ళ అర్థమయ్యేది. కానీ వాళ్ళకి ఎంతసేపు మొండితనంతో పాకిస్తాన్ గతంలో పాలకులు అవలంబిస్తున్న విధానాలే ప్రతిసారి అవలంబిస్తూ ఇప్పుడు బిలావల్ భుట్టోనన్న పొద్దున అంటే పాకిస్తాన్ సైన్యం తనకు అండగా ఉంటుంది అనుకుంటున్నాడు. చూశారు కదా మొన్నక ఇమ్రాన్ ఖాన్ పాపం స్పోర్టివ్ స్పిరిట్ తోని చాలా బ్రహ్మాండంగా మాట్లాడాడు ఇమ్రాన్ ఖాన్. మన భారత విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో మన మధ్యవర్తిత్వం చేయడానికి కారణం చెప్పారు. అటువంటి వాడిని బయటకు పంపించారు కదా. అందుకని బిలావల్ భుట్టో ఏమనుకుంటున్నాడంటే ఇప్పుడు ఈ షెహబాజ్ షరీఫ్ తర్వాత నేనే ప్రధానమంత్రి అవుతాను అనుకుంటున్నాడు సైన్యం మద్దతుగా మాట్లాడితే. కానీ చెల్లదు అంటున్నాడు. అసలు ఒక్కసారి మనము భారతదేశాన్ని హరి సింగ్ అంటే కరణ్ సింగ్ గారు మంత్రి ఉండేవాడు గతంలో, ఆయన తండ్రి కశ్మీర్ చక్రవర్తి రాజు, ఆయన ఏదైతే మనతో ఒప్పందం కుదుర్చుకున్నా దాన్ని చదివితే అర్థమైంది. ఆయన జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని విలీనం చేస్తున్నాడు భారతదేశంలో అన్నాడు తప్ప పీఓకే వేరు ఇది వేరే అనలే. మనం ఒక రకం చెప్పినాడు అసమర్థ పాలన వల్ల ఆనాడు కొంత మనం ముందు జాగ్రత్తతో వ్యవహరించకపోవడం వల్ల పీఓకేని స్వాధీనం చేసుకోలేకపోయినాం. కానీ 1947-48 యుద్ధంలోనే సరే గతజాల సేతుబంధనమే కావచ్చు, కానీ పీఓకేని కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సి ఉండే. అగ్రిమెంట్ లో స్పష్టంగా నేను అడ్వకేట్ చెప్తున్నాను రమణ గారు, ఆనాడు జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని మనకు అప్పచెప్పాడు, ట్రీటీలో అది ఉంది, మనకు సైన్యం సహకారం అందివని చెప్పి మనకు మన హరి సింగ్ అంటే ఆనాటి రాజు జమ్మూ కాశ్మీర్ రాజుకు మనకు ఒప్పందం ఉంది. దాన్ని అమలు చేసే క్రమంలో చాలా సార్లు పీఓకే ఒకటిగా జమ్మూ కాశ్మీర్ మొత్తం మాదే అనే బాధను వాళ్ళు వినిపిస్తున్నారు, ప్రతిసారి భంగపడుతున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. బిలావల్ భుట్టో ఇవాళ రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి చూపెడుతున్నాడు. సైన్యానికి భక్తుడుగా ఉంటే మళ్ళొకసారి 3వ తరంలో తాను ప్రధానమంత్రి అధ్యక్షుడు కావాలని అనుకుంటున్నాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఆయన మాత్రం నిజమే చెప్పారు. మొత్తం మీద ఏదైనా సరే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నా బిలావల్ భుట్టో మంచి నిజమే చెప్పారు. ప్రతినిధి బృందాన్ని కూడా మనము అభినందించాలి, మన భారత ప్రతినిధి బృందం. ఎలా చెప్పారంటే మోడీ గారు ఈ కాంబినేషన్ ప్రతినిధి బృందాలు 7 కూడా కాంబినేషన్ చూడండి. గతంలో రాయబారిగా పనిచేసి ఇంగ్లీష్ యాక్సెంట్ బాగా ఉన్న శశిధరన్ ఎందుకు పంపారు అంటే దానికి కారణమే దానికి సల్మాన్ ఖుర్షిద్ ముస్లిం మెజార్టీ ఉన్న అంటే మీరు ఆ కాంబినేషన్ 7 ప్రతినిధి బృందాల అధ్యక్షులు గాని అందులో ఉన్న మెంబర్స్ గాని ఆ కాంబినేషన్ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది అంటున్నాడు. కానీ ఒక్క మాట చెప్తాను, మన లోపాన్ని కూడా మనం గమనించాలి. మన ఇండియాలో ఇప్పుడు మన భారత ప్రభుత్వం రచ్చ గెలుస్తుంది, ఇంట గెలుస్తుంది అంటున్నాం. ఇంట గెలవడానికి 2 మార్గాలు. ఒకటి ప్రతిపక్షాలు బ్లాంకెట్ చెక్ ఇచ్చేసాడు, బ్లాంక్ చెక్ ఇచ్చాను. అసలు ఏమనంటే అసలు మీరు ఏం చేసినా మేము తయారుగా ఉన్నాం అన్నారు. కానీ యుద్ధం విరమన్నప్పుడు కాల్పులు విరమన్నప్పుడు వాళ్ళని సంప్రదించాలని ఆవేదన ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఉంది, దాన్ని గౌరవించాలి. 2 ఉభయ పార్లమెంట్ సమావేశాలు జరపాలని వాళ్ళు కోరుతున్నారు. నేను కూడా మొదటి నుంచి అంటున్నాను కోరుతున్నాను. కానీ ఉభయ పార్లమెంట్ సమావేశాలకు ఎందుకు అడ్డం వస్తుంది? అట్లానే మీరు కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుని సలహా చేశారు, అమెరికాకు లొంగిపోయారన్న మాట కూడా వస్తుంది, స్పష్టంగా చెప్తున్నాను. కనుక సరే దౌత్య నీతిలో కొన్నిసార్లు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు అటు ఇటుగా ఉంటది, కాదంటలేను. కానీ ఈ 3టికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడీ గారికి ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా ఈ ప్రతినిధి బృందాలని ప్రపంచంలో గెలిచి వస్తున్నాం, కానీ కొన్ని గెలవలేకపోతున్నాం. ఒక్క మాట నోడిస్తాను నేను. అంతర్జాతీయంగా 4 రకాల యుద్ధ వ్యూహాలు మనం అవలంబించాం. ఒకటి దౌత్య నీతి, 2 ఆర్థిక యుద్ధం కూడా చేస్తున్నాం. ఆర్థిక యుద్ధంలో సక్సెస్ కాలేకపోయినాం. ఇవాళ IMF మళ్ళీ నిధులు విడుదల చేస్తున్నది. అంతేందుకు ADB ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కాకుండా $8 మిలియన్ మన ఆర్థిక సహాయం చేస్తా అంటున్నది. మరి దీన్ని ఎందుకు ఆటంకపరచలేకపోతున్నాం? మన ఆర్థిక మంత్రి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ వాళ్ళని ఒంటరి చేయాలంటే 2 కూడా ఒక వ్యూహంగా ఉగ్రవాద స్థావరాలను దాడి చేయడం కానీ ఇతరత్ర చేస్తున్నా కూడా అసలైన ఆర్థికంగా వాళ్ళని కట్టడి చేయలేకపోతున్నాం. దానివల్ల ఏమైందంటే ఆర్థికంగా వాళ్ళకు లోన్ లభిస్తే అవి ఆయుధాలు కొనడానికి ఉపయోగిస్తారు. అందుకని అంటే ఇంటర్ వైఫల్యం అంటున్నాను నేను. అంతర్జాతీయ వేదికల మీద ఎంత గెలిచినా ఇంట గెలవాలి, రచ్చ గెలిచే ముందు ఇంట కూడా గెలవాలి అని మోడీ గారికి సలహా ఇవ్వాలి. Yes, sir. Thank you, sir. Thank you so much.